హలో గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం IPL 2025 కి సంబంధించిన యాక్షన్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఏ టీం ఎవరెవరిని ఉన్నది అనేది దాని గురించి వివరంగా అయితే మాట్లాడుకుందాం. సో ప్రతి టీం కి సంబంధించిన ఒక వీడియో అయితే చేస్తా. సో ఇది రాజస్థాన్ రాయల్స్ కి సంబంధించిన వీడియో. సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా? సో లెట్స్ గెట్ స్టార్ట్. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కష్టపడి వీడియోలు అయితే చేస్తున్నా. నా ఛానల్ అయితే కొన్ని వీడియోలు అయితే చూడండి. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా కష్టపడి వీడియోలు అయితే చేస్తున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఎంకరేజ్ చేస్తే నాకు ఇలాంటి వీడియోలు మరింత చేయడానికి అయితే ఎంకరేజింగ్ ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో ముందుగా రాజస్థాన్ రాయల్స్ టీం గురించి మాట్లాడుకుంటే వాళ్ళు టోటల్ 20 మందిని అయితే ఉన్నారు. సో ఆల్రెడీ అందులో 6 మందిని అయితే ముందే రిటైన్ అయితే తీసుకున్నారు. సో వాళ్ళ గురించి అయితే ఇప్పుడైతే నేను చెప్తా. ఫస్ట్ వాళ్ళ రిటెన్షన్ వచ్చేసి సంజు శాంసన్, ఆయన అయితే 18 కోట్లకి అయితే తీసుకున్నారు. సెకండ్ ప్లేయర్ వచ్చేసి యశస్వి జైస్వాల్, ఈయనని కూడా 18 కోట్లకి తీసుకున్నారు. థర్డ్ ప్లేయర్ వచ్చేసి ధ్రువ్ జురేల్, ఈయనని 14 కోట్లకి తీసుకున్నారు. ఫోర్త్ ప్లేయర్ వచ్చేసి రియాన్ పరాగ్, ఈయనని కూడా 14 కోట్లకి తీసుకున్నారు. ఫిఫ్త్ ప్లేయర్ వచ్చేసి షిమ్రాన్ హిట్మేర్, ఈయనని 11 కోట్లకు పెట్టి రిటర్న్ అయితే తీసుకున్నారు. సో సిక్స్త్ ప్లేయర్ వచ్చేసి సందీప్ శర్మ, ఆయనని 4 కోట్లు పెట్టి రిటర్న్ అయితే తీసుకున్నారు అన్క్యాప్డ్ కోటాలా. సో ఇప్పుడు చూద్దాం వీళ్ళు ఎవరెవరు ఉన్నారు యాక్షన్. సో ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి జోఫ్రా ఆర్చర్, మనందరికి తెలిసిందే, మనం జోఫ్రా బాబా అయితే అంటాం ట్విట్టర్ లో. సో ఈయనని 12,50,00,000 పెట్టి అయితే కొన్నారు యాక్షన్ లో. సో సెకండ్ ప్లేయర్ వచ్చేసి తుషార్ దేశపాండే, ఈయనైతే 6,50,00,000 పెట్టి అయితే కొన్నారు. సో థర్డ్ ప్లేయర్ శ్రీలంకన్ ప్లేయర్ వానిండు హాసరంగా, ఈయనైతే 5,20,00,000 అయితే పెట్టి కొన్నారు. సో ఫోర్త్ ప్లేయర్ వచ్చేసి మహేష్ దీక్షణ, ఈయనని 5,20,00,000 అయితే పెట్టి కొన్నారు. సో ఫిఫ్త్ ప్లేయర్ వచ్చేసి KKR ఎక్స్ ప్లేయర్ నితీష్ రాణా, ఈయనని అయితే 4 కోట్లు పెట్టి 20,00,000 అయితే పెట్టుకున్నారు. సో నేను అనుకున్నా ఈయనైతే KKR అయితే రిటర్న్ చేసుకుంది, అంటే యాక్షన్ అయితే కొట్టదు అనుకున్నా, కాకపోతే వదిలేసింది. సో వీళ్ళైతే 4,20,00,000 పెట్టి అయితే కొన్నారు. సో సిక్స్త్ ప్లేయర్ వచ్చేసి ఫజుల్ ఫరూకీ, ఈయనైతే 2 కోట్లు పెట్టి అయితే బేస్ ప్రైస్ అయితే కొన్నారు. సో సెవెంత్ ప్లేయర్ వచ్చేసి క్వీనా మఫాకా, ఈయనైతే 1,50,00,000 పెట్టి అయితే కొన్నారు. సో నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి ఆకాష్ మద్వాల్, ఈయనైతే 1,20,00,000 పెట్టి అయితే ఉన్నారు. సో నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి వైభవ్ సూర్యవంశీ, ఈయనైతే 1,10,00,000 అయితే ఉన్నారు. సో నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి శుభం దూబే 80,00,000 పెట్టి అయితే వీళ్ళైతే కొన్నారు. సో నెక్స్ట్ ప్లేయర్ అయితే యుధీర్ సింగ్, ఈయనైతే 35,00,000 పెట్టి అయితే కొన్నారు. సో తర్వాత ప్లేయర్ అయితే కునాల్ సింగ్ రాథోర్ 30,00,000. ఇప్పుడు వచ్చే ప్లేయర్స్ అందరూ నాకు తెలిసి ఇంత ముందు ఉన్న ముగ్గురు ప్లేయర్స్, ఇప్పుడు వచ్చే ప్లేయర్స్ నాకు మాక్సిమం అయితే తెలియదు. సో మీకు ఎవరైనా తెలిసి ఉంటే కామెంట్ అయితే కామెంట్ చేయండి. సో బేస్ ప్రైస్ అశోక్ శర్మ తర్వాత ప్లేయర్, ఈయన కూడా 30,00,000 పెట్టి అయితే కొన్నారు. సో లాస్ట్ ప్లేయర్ వచ్చేసి కుమార్ కార్తికేయ, ఈయనైతే 30,00,000 పెట్టి అయితే కొన్నారు రాజస్థాన్ రాయల్స్. సో ఇప్పుడు ఆ ప్లేయింగ్ 11 అయితే నేను చెప్తా. సో మీరు కూడా మీ ప్లేయింగ్ 11 ఉంటే ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, వీళ్ళిద్దరు అయితే ఓపెనర్స్. సో వీళ్ళిద్దరు ఎవరు క్రియేట్ చేసిన మాత్రం ఏదైతే పక్క వీళ్ళిద్దరే ఉంటారు. సో 1 డౌన్ అయితే నితీష్ రాణా. సో ఇంకా ఫోర్త్ వికెట్ వచ్చేసి రియాన్ పరాగ్, ఫిఫ్త్ వికెట్ అయితే ధ్రువ్ జురేల్ ఆల్రౌండర్. సో సిక్స్త్ వికెట్ వచ్చేసి షిమ్రాన్ హిట్మేర్. సో సెవెంత్ వికెట్ అయితే జోఫ్రా ఆర్చర్. సో ఇక్కడ దాకా అయితే బ్యాటింగ్ అయితే బాగానే ఉంది. సో ఇప్పుడైతే బౌలర్స్ అయితే వస్తారు. ఎయిత్ వికెట్ అయితే వానిండు హాసరంగా, నైన్త్ వికెట్ అయితే మహేష్ పతిరాణా. సో 10th వికెట్ అయితే సందీప్ శర్మ. సో 11th వికెట్ అయితే ఆకాష్ మద్వాల్. ఇది నా రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్రిడిక్టబుల్ ప్లేయింగ్ 11. సో మీకు కూడా ఏమైనా ప్లేయింగ్ 11 అంటే కామెంట్ అయితే కామెంట్ చేయండి. సో ఇంపాక్ట్ ప్లేయర్ కూడా ఎవరు వస్తారో కామెంట్ అయితే కామెంట్ చేయండి. సో దట్స్ గైస్, ఇది రాజస్థాన్ రాయల్స్ యొక్క వీడియో. సో నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ వీడియో అయితే వస్తుంది. సో ఆ వీడియో అయితే కలుద్దాం. అంతవరకు సెలవు, జై హింద్.